ఆయన అంతేనబ్బా. ఆయన ఒక్క తూరి అనుకున్నాడంటేనా అది అయ్యి పొడవాల్సిందే. ఏపీ రాజకీయాలు పవన్ కళ్యాణ్ రాకమునుపు వచ్చినా గానీ 2 పుస్తకాలు రాసుకోవచ్చు. ఏంది అటుండదు మరి ఆయన రాజకీయం. ఆయన ఏంది చేసినా ఇదేందా ఇది మేమెప్పుడు చూసుండ్లా అనుకుంటున్నారు నాయకులు. పాలిటిక్స్ లో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఓ ట్రెండ్ సెట్టింగ్ చేసుంటాడు. మాయ మాటలు చెప్పి మసిపూచి మారేడుకాయ చేసుంటే లీడర్లు ఉన్న కాలం అబ్బాయి ఇది. ఇట్లాంటి కాలంలో కూడా జనం ఒక్క తూరి పిలిస్తే చాలు పలుకుతున్నాడు పవన్. మన నెల్లూరు జిల్లాలో చూసుండ్లా బడి పిల్లకాయలంతా కలిసి వాళ్ళ ఊరికి రోడ్డు కావాలా అని సోషల్ మీడియాలో వీడియో పెట్టుండారు. ఆ వీడియో అట్నే తిరిగి పవన్ కళ్యాణ్ కంట పడుంలా. వెంటనే ఏం ఆ పిల్లకాయలు కోరుకున్నట్టు ఊరికి రోడ్ వేపించే పోలా అని వెంటనే నిధులు శాంక్షన్ చేసుండాడు. ఇట్నే మొన్న పిఠాపురంలో వాళ్ళ అమ్మ నాయనల్ని కోల్పోయి ఉండారు పిల్లకాయలు ఇద్దరు. మాకెవ్వరు లేరు అని చెప్పగానే పెదనాన్నల వాళ్ళని చేర తీసుండాడు పవన్. ఆ ఇద్దరు పిల్లకాయల్ని రెసిడెన్షియల్ బడిలో చేర్పించాలని ఇల్లు కట్టేవే కలెక్టర్ అని కాటం రాయుడు ఆర్డర్ వేసుండాడు. ఇట్ట ఒక్కటి కాదబ్బి పవన్ కళ్యాణ్ తో చెప్పుకుంటే చాలు మా బాధలన్నీ పూడ్చి పారదొప్పుతాయని ప్రజలు చాలా గట్టి నమ్మకమే పెట్టుకుని ఉండారు. రాజకీయం అంటే బల్య నిష్ఠగా చేస్తుండాడు పవన్. ప్రేమ అభిమానం సంపాదించుకుంటున్నాడు. ఇక పిఠాపురం కోసం అయితే పవన్ కళ్యాణ్ ఎంత దాకైనా వెళ్తున్నాడు అబ్బే. ఢిల్లీలో కూకుని మరి పిఠాపురానికి ఏమేం కావాలో అడిగి తీసుకొచ్చుండాడు. ప్రతి పండక్కి ఊళ్ళో జనానికి ఏదో ఓ బహుమానం ఇస్తున్నాడు అబ్బాయ. ఆ మధ్యన రాఖీ పండక్కి వితంతు మహిళలకు చీరలు పంపించినాడు. అట్నే వరలక్ష్మి వ్రతం చేసుకున్న పిఠాపురం అక్కచెల్లమ్మలకు పెద్దన్న మాదిరి చీర సారే పెట్టున్నాడబ్బా. 15,000 చీరలు పంచిపెట్టున్నాడు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు పిఠాపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న గురువులందరికీ కానుకలు పంపించుండాడు. ఉచితార్థంగా ప్రజల డబ్బు ఖర్చు చేస్తున్నాడు అనుకున్నారయ్యో. ఆయన జోబీలోంచి తీసిస్తున్నాడు స్వామి. ఎవరైనా సరే వాళ్ళు కష్టం ఉండదని తలుపు తట్టడమే తడువు దీన్నే సాయం చేస్తుంటాడు. అది కూడా లగజలంలోనే ఉంటుందబ్బి. చాలా పెద్ద గుండె. ఆ గుండె 10 కాలాలు బతుకుండాలబ్బా. రాజకీయాల్లో ఇప్పటిదాకా ఇట్లాంటి ట్రెండ్ ఇప్పటిదాకా ఎవ్వరూ ఫాలో అయ్యుండలేదు. అందుకే పవన్ కళ్యాణ్ రాజు లాంటి మనసున్నాడు అనుకుంటున్నారు జనాలు. ఇవే ఈ రోజు విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ఏందబ్బి ఉంటా. ఏంది ఉంటా.